ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. అసలు ప్రపంచమంతా ఈ పురాతన భారతీయ విద్య వైపు ఎందుకు చూస్తుంది? ఇది కేవలం ఆరోగ్యం కోసమా, లేక దీని వెనుక మరేదైనా విజ్ఞానం ఉందా? ప్రపంచం మతం అంటే ఒక నమ్మకం అని భావిస్తే, యోగా ఆ నమ్మకాన్ని అనుభూతిగా మార్చే ఒక అద్భుతమైన మార్గం. చాలా సిద్ధాంతాల్లో ప్రార్థన అంటే దేవుడిని ఏదైనా అడగడం లేదా స్తుతించడం. అది ఒక బాహ్యపరమైన క్రతువు. కానీ సనాతన ధర్మం యోగా అనే ఒక శాస్త్రాన్ని ఇచ్చింది. యోగా అంటే కలయిక. నీ శరీరం, నీ శ్వాస మరియు నీ మనస్సును పరమాత్మతో అనుసంధానం చేయడం. చాలా మతాలు దేవుడిని బయట వెతకమంటాయి. యోగా దేవుడిని నీ లోపల దర్శించమంటుంది. పతంజలి మహర్షి చెప్పినట్లుగా మనస్సులోని అలజడును ఆపడమే యోగా. యోగా అనేది ఏ ఒక్క మతానికో పరిమితమైనది కాదు. ఇది ఒక టెక్నాలజీ. మీరు ఏ దేశానికి చెందిన వారైనా, ఏ దేవుడిని నమ్మినా, మీరు శ్వాస తీసుకునే విధానం, మీ వెన్నెముక పనితీరు ఒక్కటే. ఈ శరీర యంత్రాన్ని ఎలా వాడాలో యోగా నేర్పిస్తుంది. ధ్యానం అంటే దేవుడితో మాట్లాడడం కాదు, నీ మనస్సును నిశ్శబ్దం చేసి ఆ దైవ చైతన్యాన్ని అనుభూతి చెందడం. నమ్మకం మారవచ్చు, కానీ యోగా ద్వారా కలిగే అనుభవం ఎప్పటికీ మారదు. ఆధునిక శాస్త్రం ఈ రోజు ధృవీకరిస్తుంది. ధ్యానం వల్ల మెదడులోని ఒత్తిడి తగ్గుతుందని, ఏకాగ్రత పెరుగుతుందని. వేల ఏళ్ల క్రితమే మన ఋషులు ఈ ప్రయోగాన్ని తమ శరీరాలపై చేసుకున్నారు. అందుకే సనాతన ధర్మం కేవలం విశ్వాసం కాదు, అదొక అనుభవపూర్వక విజ్ఞానం. బయట ప్రపంచాన్ని గెలవడానికి ఆయుధాలు కావాలి, లోపల ప్రపంచాన్ని గెలవడానికి యోగా కావాలి. యోగా అంటే శరీరాన్ని వంచడం కాదు, మనస్సును నిలపడం. సనాతన ధర్మం ప్రపంచానికి ఇచ్చిన అతిపెద్ద కానుక ఇదే. మనుషుల మధ్య విభజన లేకుండా అందరికీ మానసిక శాంతిని ఇచ్చే మార్గం. నీ శ్వాసలో నీ శక్తి ఉంది.